మనము ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న యూత్ అందరూ మన ఎంత దేవునిలో లేట్ గా హత్య చేసుకుంటే దేవుణ్ణి, అంటే ఆయన ఎంత లేట్ గా దేవుణ్ణి హత్తుకుంటే అంత బ్లెస్సింగ్స్ కోల్పోతాం. అర్థమవుతుంది. ఒక 100 years సపోజ్ 100 years 2 cities ఇచ్చాం. ఒక 100 years 2 cities ఇచ్చాం అనుకోండి. సపోజ్ వైజాగ్ ఒక సిటీ, విజయవాడ ఒక సిటీ. ఈ 2 cities కి 2 అవకాశాలు ఇచ్చాం. వీళ్ళకి ఒక అవకాశం, వాళ్ళకి ఒక అవకాశం. వీళ్ళకి ఒక 100 ఏళ్ళు, వాళ్ళకి ఒక 100 ఏళ్ళు. అర్థమవుతుంది. అందరూ క్లియర్ గా అర్థమవుతుందా? సిటీస్ మన ఆత్మల్ని సూచిస్తుంది. సో ఈ 2 నగరాలని 2 ఆత్మలుగా తీసుకుందాం. 2 ఆత్మలు, ఒక ఆత్మకి ఒక 100 ఏళ్ళు కట్టబట్టడానికి, ఇంకొక ఆత్మకి ఇంకొక 100 ఏళ్ళు కట్టబట్టాలి. ఒక నగరానికి ఆ 100 ఏళ్ళలో మొదటి సంవత్సరంలోనే ఆ కట్టుబడి ప్రారంభించారు. అంటే ఆ బిల్డింగ్స్ మొదలైనవి, ఇన్ఫ్రా మొదలైంది, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ మొదలైనవి. రెండో సిటీలో అలానే జాగు చేస్తున్నారు. కడదాంలే 100 ఏళ్ళు ఉంది కదా, 100 ఏళ్ళు ఉంది కదా. అర్థమవుతుంది. అరే సారీ, 2 cities 100 years. ఎవరు ఫస్ట్ బిల్ చేస్తే వారు ముందుకు వెళ్ళిపోతా ఉంటారు, అవునా కదా? సో అలానే 2 ఆత్మలు, 2 ఆత్మలకు చూసుకుంటే ఎవరు దేవుళ్ళలో ముందు ఎదగడానికి ఆతృత పడతారో, ఎవరు దేవుణ్ణి వాక్యాన్ని ముందుగా పట్టుకొని ఆతృత పడతారో, ఆయనలో బలపడాలి, ఈ రోజు నేను కట్టబడాలి, నా ఆత్మ కట్టబడాలి. ఆత్మ కనిపించదు, అదే ప్రాబ్లం. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆత్మ కనపడదు, బిల్డింగ్స్ కనిపిస్తాయి, మన కెరీర్ కనిపిస్తుంది, మన ఎడ్యుకేషన్ కనిపిస్తుంది, మన ఎంప్లాయ్మెంట్ కనిపిస్తుంది, మన వెల్త్ కనిపిస్తుంది, మన హెల్త్ కనిపిస్తుంది, మన స్పిరిట్ కనిపించట్లేదు, మన సోల్ కనిపించట్లేదు. అదే ఇక్కడ ప్రాబ్లం. కానీ ఎవరైతే వాళ్ళ ఆత్మని కట్టుకుంటారో వాళ్ళు ముందుగా దేవుళ్ళలో ఇంకా బలపడతారు, ఇంకా స్ట్రాంగ్ అవుతారు, ఇంకా ఎక్కువ గొప్ప కార్యాలు చేయగలుగుతారు, ఇంకా స్ట్రాంగ్ గా ఉండి అనేక మందిని వాళ్ళు ఆశీర్వదించబడటం కాకుండా అనేక మందిని దేవుని రక్షణ మార్గంలో నడిపిస్తారు. వై ఐఎమ్ సేయింగ్ దిస్, ఐ డోంట్ నో, ఎందుకు చెప్పని తెలియదు. కానీ ముందుగా దేవునిలో బలపడటం, పక్కన చెప్పండి, ముందుగా దేవునిలో బలపడదాం, మన ఆత్మని కట్టుకుందాం. ఆయన ఆత్మైన దేవుడు, ఆయనకు నీ శరీరం కావాలి. పక్కన చెప్పండి, ఆయన నీ శరీరం కావాలి. సో ఆయన నిన్నాడేను నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు, అది నేను చెప్పనుకున్నాను. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు, మార్పు లేని మాట తప్పని దేవుడు. కాబట్టి అలాంటి దేవుడి దగ్గరికి మనము మన ఆత్మని అప్పగించుకుందాం, మనల్ని నడిపించమని చెప్దాం. ఆయన అలాగే గివర్ ఆఫ్ లైఫ్, మన ఆత్మలకి జీవాన్ని ఇచ్చే దేవుడు. అలాగే యోహాను సువార్త 1:4 ఉంటుంది, ఇన్ హిమ్ వాస్ లైఫ్, ఆయనలో జీవం ఉందండి, జీవమైన దేవుడు. ఇన్ హిమ్ వాస్ లైఫ్ అండ్ ద లైఫ్ వాస్ ద లైట్ ఆఫ్ మెన్. అంటే ఆయన మనుషులకి జీవాన్ని ఇచ్చే దేవుడు. అలాగే పర్ఫెక్ట్ రైచియస్నెస్, ఆయన మనకి నీతినిచ్చే దేవుడు. ఎందుకు ఆయన శిలువ మరణం పొందాడు? ఇది గుర్తుపెట్టుకున్నాండి. ఎందుకు ఆయన శిలువ మరణం పొందాడు? యూత్ వినాలి, పిల్లలు వినాలి. ఆయన ఎందుకు శిలువ మరణం పొందాడంటే, నా అవిధేయత వల్ల దుర్నీతి పోవడానికి ఆయన నీతి మనకిచ్చేసాడండి. ఆయన నీతి మనకిచ్చాడు. సో ఆయన నీతి మనకివ్వడానికి ఆయన శిలువ మరణం పొందాడు. ఆయనలో సత్యం ఉంది. యోహాను సువార్త 14:6.